నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోడీని కలవనున్న సీఎం. 6 గంటలకు కేంద్ర మంత్రులు నిర్మల, అమిత్ షాలతో భేటీ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్. హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం. మొత్తం 38 మంది కౌన్సిలర్స్లో 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిక. పదవికి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ. విజయనగరంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పర్యటన. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్స్పై ఆరా. ఈ నెల 19న తిరుపతిలోని శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. 8 పరిశ్రమలకు సీఎం భూమి పూజ. మరో 16 పరిశ్రమలు ప్రారంభం. ఏలూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం. ద్వారకా, తిరుమల కుత్సలమెట్టపై గుర్తు తెలియని వ్యక్తుల తవ్వకాలు. పసుపు, కుంకుమ, దేవుడి ఫోటోలు పెట్టి పూజలు. కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేట్ స్థానంలో మరో గేట్ బిగింపు. స్టాప్ లాగ్లో తొలి ఎలిమెంట్ అమర్చిన ఇంజనీర్లు, నిపుణులు. ఈ నెల 10వ తేదీ రాత్రి తుంగభద్ర ప్రవాహంలో కొట్టుకుపోయిన గేటు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో భారీ వర్షం. పొంగి ప్రవహిస్తున్న వాగులు. పంట పొలాల్లో నిలిచిన వాన నీరు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటన్నర పాటు భారీ వర్షం. జలమయమైన పలు కాలనీలు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఇళ్లలోకి నీళ్లు చేరటంతో తడిసిపోయిన నిత్యావసరాలు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కొనసాగుతున్న ఇన్ఫ్లో 8,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 5,318 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 48.2 టీఎంసీల నీటి నిల్వ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 91,305 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 68,578 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు ఇన్ఫ్లో 63,450 క్యూసెక్కులు. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఉత్తరప్రదేశ్లో తప్పిన ఘోర ప్రమాదం. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. 20 కోచ్లు పట్టాలు తప్పినట్టు గుర్తించిన అధికారులు. తెలంగాణకు మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. నేడు వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుకు వర్ష సూచన. నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్.